హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో జనవరి 22వ తారీఖున అంగరంగ వైభవంగా అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క విగ్రహం ప్రతిష్ఠించబడింది. మన హిందువులందరి కల నెరవేరినటువంటి సంఘటన ఇదే. గత సంవత్సరం జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బలరామ విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజున దివ్య రామ మందిరంలో ఆ బలరాముడు కొలువుదీరిన ఆ శుభతరుణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోనుంది. గత సంవత్సరం జనవరి 22న మన హిందువుల అందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుంచి అక్షింతలు అందాయి. ఈ పవిత్రమైనటువంటి అక్షింతలను ప్రతి ఒక్కరూ పూజామందిరంలో భద్రపరుచుకొని శ్రీరాముడిని పూజించారు. ఎంతో శుభముహూర్తమైనటువంటి జనవరి 22న మధ్యాహ్నము 12 గంటలకు శ్రీరాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ రోజున ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య అక్షింతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా 5 దీపాలు వెలిగించారు. అయితే మరి ఇంతటి పవిత్రమైనటువంటి రోజు మళ్ళీ రాబోతుంది. గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించారు. ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకోండి. విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి 22వ తారీఖున బుధవారం రోజు విష్ణు స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ లేదంటే శ్రీరాముడిని కానీ పూజించి అష్టైశ్వర్యాలను పొందండి. ఇప్పటికీ అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో ఉంటే గనక ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పినట్టుగా ఇలా చేసి చూడండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మరైతే అయోధ్య అక్షింతలు లేనటువంటి వారు ఏం చేయాలి, విష్ణుదేవుడిని ఎలా పూజించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుడిని పూజించాలని అనుకుంటారో అలాంటి వారు ఈ జనవరి 22వ తారీఖున శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఈ తేదీని గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించండి. ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే గనక ఈ జనవరి 22వ తారీఖున అక్షింతలను శుద్ధి చేసుకుని పూజామందిరంలో పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి. అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాముడిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ జనవరి 22వ తేదీన బుధవారం రోజున ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లను చల్లుకోండి. శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజామందిరంలో రాముల వారి యొక్క చిత్రపటం ఉన్నా లేదంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ఉన్నా సరిపోతుంది. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని మీ పూజలో ఉన్న రాముల వారి యొక్క చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. మీ పూజా మందిరంలో అయోధ్య అక్షింతలను పెట్టుకోండి. అయోధ్య అక్షింతలు లేనటువంటి వారు అక్షింతలను కలుపుకొని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పుష్పాలతో రాముల వారి యొక్క చిత్రపటాన్ని అలంకరించుకొని స్వామి ముందర ఒక దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఇలా పూజని చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చివరగా స్వామివారికి హారతి ఇచ్చి పూజా మందిరంలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి. ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందర 2 దీపాలను వెలిగించండి. సూర్యాస్తమయంలో గుమ్మం ముందర దీపాలు ఉంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే తులసి కోట ముందర ఒక దీపాన్ని వెలిగించండి. ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలను తలపైన వేసుకుంటే శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అలాగే మీ కూతురు పెళ్లి జరిగినప్పుడు కూడా ఈ అయోధ్య అక్షింతలను తలంబ్రాల బియ్యంలో కలపండి. ఇలా చేయటం వలన మీ కూతురు తన అత్తింట్లో ఆనందంగా ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి అయోధ్య అక్షింతలను మీ పిల్లల తలపైన వేసి దీవిస్తే మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ప్రతినిత్యము రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది. శ్రీరామ జయ రామ
జయ జయ రామ. ఈ 13 అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పూర్వం సమర్థ రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వలన రాముడి యొక్క ప్రత్యక్ష దర్శనం పొందాడు అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి రామనామం జపించడం కానీ, శ్రీరామ కోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. ప్రతినిత్యం ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అనే 108 సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు. మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అనే 3 సార్లు పలికితే చాలు, మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే ప్రతినిత్యం శ్రీరామనామం జపిస్తారో వాళ్ళకి ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందట. ఏ దేవుని నామం పలికినా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. కానీ శ్రీరామ అనే మంత్రాన్ని స్మరిస్తే 6 దేవతలు పలుకుతారట. అది ఎలాగా అంటే, రామ అంటే రాముడు పలుకుతాడు. రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడే శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి, రా అంటే విష్ణువు పలుకుతాడు, మా అంటే శివుడు పలుకుతాడు. శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది. ఇలా ఒక్క నామం పలికితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి బయటకు వచ్చి ఆ పాపాలన్నీ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్నటువంటి ఆ పాపాలు మనలోకి ప్రవేశించలేవట. రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. ఈ తారక మంత్రాన్ని జపించడం వలన పుట్టుక నుంచి మరణం వరకు కూడా మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ జనవరి 22వ తారీఖున ఖచ్చితంగా శ్రీరాముడిని పూజించాలనే నియమం ఏమీ లేదు. కానీ నమ్మకంతో చేసే పూజలకు ఖచ్చితమైనటువంటి ఫలితాలైతే పొందవచ్చు. ఆల్రెడీ గత సంవత్సరం ఇదే తారీఖున శ్రీరాముడిని అంగరంగ వైభవంగా పూజించారు. కాబట్టి ఇలాంటి ఆనవాయితీని ప్రతి ఏడాది అలవాటుగా చేసుకుని శ్రీరాముడిని పూజించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.